జరగబోయే అన్న సమారాధన కార్యక్రమంలో మన వనసమారాధనకు ఎంతమంది రాబోతున్న ఎస్టిమేషన్ అనుకుంటే? అందరికీ నమస్కారం. రేపు 24 తారీఖు ఆదివారం మచిలీపట్నం కాపు యువసేన తలపెట్టిన కాపు వనభోజనాలకి 25,000 మందికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మనకి రోడ్డు అమ్మట ఏమైనా ట్రాఫిక్ కానీ పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 15 బఫే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1000 మంది సిట్టింగు, 1000 మంది వృద్ధులు ఎవరన్నా పెద్దవాళ్ళని కూర్చుంటే కనుక 1000 మంది కూర్చునే ఏర్పాటు చేసాం. అట్లాగే అక్కడ పిల్లలు ఏమైనా గేమ్స్ కానీ ఆడుకుంటే ప్రత్యేక ప్లేస్ కేటాయిస్తాం. 4 డయాస్ ఏర్పాటు చేయండి. ఒక డయాస్ వచ్చి పెద్దలు మాట్లాడుకుంటాయి, పిల్లలు కానీ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కానీ అట్లా కార్యక్రమం చేసుకుంటాయి. భారీ ఎత్తున మేమైతే 30,000 మంది వస్తారనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కాపు యువసేన సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం, అట్లాగే వచ్చిన వాళ్ళందరికీ చక్కగా కమ్మటి భోజనం పెట్టి పంపించే వరకు పొద్దున్న 8 గంటలు సాయంత్రం 5 గంటల వరకు స్నాక్స్ కానీ టీలు కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మెడికల్ కిట్లు కానీ, అట్లాగే ఏదైనా ఇబ్బంది అయితే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసాం. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా 40 మందిని పెట్టడం అయింది. ఎందుకంటే రేపు ఆదివారం, రేపు మన సముద్రంతో లాస్ట్ వారం కాబట్టి సముద్రానికి వెళ్ళడం కూడా ఎక్కువ మంది ఉంటారు. అవన్నీ గమనించి మేము పార్కింగ్ ఏరియాలో బాగా ఎక్కువ కేటాయిస్తాం. ఆ పార్కింగ్ ఏరియాలు వాటిని క్రమదీయటానికి 40 మందిని సిబ్బంది పెట్టడం జరిగింది. దయచేసి అందరూ ఇక్కడ జరిగేది ఏంటంటే ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అవడానికి వీలు ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఒకేసారి రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా మా ట్రాఫిక్ సిబ్బందికి, ఎవరైతే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినట్లుగా వాళ్ళు పార్కింగ్ చేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ అందరికీ మరొకసారి దయచేసి మన కాపు సోదరులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిన, పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా అట్లాగే ఉంటుంది. మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. ఏదైతే చాలా సంవత్సరాల తర్వాత కాపు సమారాధన అనేది ఇంత భారీగా ఒక తాటి మీదకి వచ్చి ఏర్పాటు చేయడం అనేది చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మరి దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకుంటాకే ఉందండి. కాపులందరూ ఏకంగా వస్తున్నారు. సో ఎవరికాళ్ళే మేమైతే నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నాను వీడియోలో పెడుతున్నారు. మా సంబంధం లేకుండా ఈ కార్యక్రమానికి మా వంతుగా మా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అట్లాగే ఈ వ్యక్తులకు అతీతంగా ఎవరైతే ఇక్కడ రేపొద్దు మాట్లాడేటప్పుడు కూడా ఇబ్బందికరంగా మాట్లాడరు. ఏదైనా కాపుకి నేనేం చేశానో ఏం చేయబోతున్నా అంతవరకు మాట్లాడతారు. వ్యక్తి గురించి కానీ పార్టీల గురించి కానీ ఎవరు డిస్కస్ చేయడానికి లేదు ఇక్కడ. అయితే ముఖ్య అధ్యక్షుల కింద సెలబ్రిటీస్ ఇక్కడ అధ్యక్షులు ఎవరు లేరండి. సెలబ్రిటీస్ ఎవరు లేరు. వచ్చిన వాళ్ళందరూ అందరూ విఐపీలే. ఎవరిని ఏ ట్రీట్మెంట్ అంటూ ఉండదు ఇక్కడ. సో ఫైనల్ గా 30,000 మంది అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మీరు 25,000 పైన అండి. 25,000 తగ్గరు. 25,000 వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూడండి, మొత్తం ఎన్ని టెంట్లు కానీ, ఏరియా కానీ, పార్కింగ్ ఏరియా కానీ, పెళ్లి చూపులు కార్యక్రమం అవి కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. పరిచయ వేదిక అండి. పెళ్లి చూపులు అంటే పెళ్లి కూతురు రారండి ఇక్కడికి. ఆ తల్లిదండ్రులు వచ్చి బయటేస్తే ఇటు పక్కన పెళ్లి కూతురు బయట వాళ్ళతో మ్యాచ్ చేసి మీరు చూసుకోమని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలి. మరి మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా కాపులు ఏర్పాటు చేస్తే ఈ ఘనమైన కార్యక్రమాన్ని చాలా సూపర్ హిట్ అవ్వాలని ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఎవరు ఏమీ మాట్లాడుకోరు. చక్కగా వచ్చి బంధువులాగా కలిసిమెలిసిగా ఇక్కడ ఉన్న చేపు పార్టీలకు అతీతంగా, అదే వ్యక్తులకు అతీతంగా ఎవరిని విమర్శలుగా జరగవు. కాబట్టి మేము కాపు యువసేన తరఫున మొత్తం ఎవరైతే కాపులు ఉన్నారో అందరిని పిలిచామండి. పార్టీలకు అతీతంగా అందరిని పిలిచాం. ఎవరు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పెట్టుకుంటే ఎవరు ఉండరు. అది ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరుగుద్ది. భగవంతుడు దయచేస్తే 10 సంవత్సరం జరుగుద్ది. భారీ ఎత్తున చేస్తాం అండి. మరి కొద్ది గంటల్లో కూడా మచిలీపట్నం కాపు యువసేన తరఫున కాపు కుటుంబీకులందరికీ కూడా ఆత్మీయ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మచిలీపట్నం కాపు యువసేన వారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటి వరకు ఏ కార్తీక వన మహోత్సవం జరగనంత చాలా గొప్పగా చేయాలన్న ఒక తలంపుతో చేస్తున్నారండి. ఫస్ట్ అక్కడ ఎంట్రీ పాస్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది.
ఎంట్రీ పాస్లో నుంచి ఎంట్రీ పాస్లో ఉంటే ఎంట్రీలోకి వచ్చే వాళ్ళని 4 కేటగిరీలుగా విడగొట్టారు. మహిళలకి, చిన్నపిల్లలకి, మగవారికి, అలాగే 25 సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి 4 కేటగిరీలుగా విడగొట్టి 4 ఎంట్రీ పాస్లు ఇస్తారు. దాన్ని లక్కీ డిప్ అని దాదాపు 100 ప్రైజులు, లక్కీ డిప్ ద్వారా 100 ప్రైజులు, ఆడవాళ్ళకి చీరలు, పిల్లలకేమో చుడిదార్స్, అదేవిధంగా మగవాళ్ళకి ప్యాంటు షర్ట్ బిట్లు, చిన్నపిల్లలకేమో ఆట వస్తువులు. ఈ విధంగా అక్కడ లక్కీ డిప్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత 8 గంటలకల్లా అక్కడ పూజా కార్యక్రమం, ఆ స్టేజ్ దగ్గర పూజా కార్యక్రమం చాలా భారీ సెట్టింగ్ వస్తుందండి, ఇంకా రెడీ అవ్వలేదు. మరి కొద్దిసేపట్లో ఆ పూజా కార్యక్రమం, పెద్ద విగ్రహాలు లోపలికి వస్తే శివుడు, విష్ణువు 2 అవతారాలతో, విష్ణు చక్రంతో చాలా గొప్ప ఆర్చ్ ఒకటి వస్తుంది అక్కడ. అదేవిధంగా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ మగవాళ్ళు ఆడడానికి అక్కడ స్టేజ్ కార్యక్రమం, పిల్లల జోన్ వస్తుంది సెంటర్లో. ఆ పిల్లల జోన్ ఏంటంటే దాదాపు 4-5 పెద్ద ఆడుకోవడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఎంతసేపు ఆడుకున్నా తనివి తీరినంత ఆట జోన్ అక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు ఆడుకోవడానికి, ఆడవాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదే దాని పక్కన మగవాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ గేమ్స్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఇది స్టేజ్ అండి. స్టేజ్ దగ్గర ఎవరు కూడా పెద్ద చిన్న తారతమ్యం ఉండదండి. ఇక్కడ అందరూ కూడా సమానంగా, ప్రతి ఒక్క కాపులు కూడా చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకటే, అందరికీ స్వాగతం ఉంటుంది. ఈ స్టేజ్ దగ్గర నిరంతరం ఏదో కార్యక్రమం, భరతనాట్యం కాడి నుంచి జానపద నృత్యాలు, డాన్స్ బేబీ డాన్సులు, ఇలా చెప్పుకుంటూ చాలా కార్యక్రమాలు ఆ స్టేజ్ మీద ఏర్పాటు కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా భయంకరమైన భారీగా ఒక 25,000 మందికి సరిపడగా ఎవరు కూడా వచ్చిన వారు భోజనం దగ్గర వెనకాల నుంచునే పరిస్థితి లేకుండా దాదాపు ఒక 1.5 2 ఎకరాలు స్థలాన్ని తీసుకుని కేవలం బఫే వాళ్ళు దాదాపు 1500-1700 మధ్యలో సిట్టింగ్ కూడా వేయడం జరుగుతుంది. ఈ భోజనాలు కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా 25,000 దాకా భోజనాలు, అవసరమైతే ఇంకా పెరిగితే ఇంకొక 5,000 మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడానికి దానికి సరిపడా అన్ని కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నం కాపు యువసేన వారు తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి, అదేవిధంగా టాయిలెట్స్ అండి, ఇప్పుడు ఎవరికైనా సరే ఉదయం వచ్చిన తర్వాత టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ 2 కూడా ఉంటాయి. తర్వాత నిరంతరం ఇక్కడ పాప్కార్న్, తేగలు, అటుకులు అని చాలా మంచి ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందంటే అది బాదం పిస్తా లాగా ఉంటుంది అటుకులు. నిన్న శాంపిల్ కూడా అందరికి చూపించారు. అటుకులు ఉంటాయి, జాంకాయలు ఉంటాయి, కమలాకాయలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఉదయం 8ంటికి వచ్చిన వాళ్ళు సాయంత్రం 5 దాకా అన్నీ మర్చిపోయి ఇక్కడ మంచి ఉల్లాసంగా గడుపుకుని వెళ్తారు. ఇది కంపల్సరిగా ప్రతి కాపు కుటుంబీకులు కుటుంబంతో సహా, పిల్లలతో సహా వచ్చి అన్నీ మర్చిపోయి ఒక రోజంతా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి కాపు కుటుంబీకులు కుటుంబంతో సహా రావాల్సిందిగా మచిలీపట్నం కాపు వ్యవసాయం వారు అందరికీ ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారు. మేము వచ్చాం, మా వంతు సహాయ శాఖ మేము పనిచేస్తున్నాం. మీరు అందరూ కూడా రేపు కుటుంబంతో వచ్చి మన అందరం కూడా కలిసి ఇక్కడ ఆనందంగా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుందాం అని కోరుకుంటున్నాను. రేపు ఆదివారం 24వ తారీఖున జరిగే కాపు యువసేన ఆధ్వర్యంలో జరిగే వనభోజన కార్యక్రమానికి సుమారు 25,000 పైచిలుకుగా 30,000 మంది సామర్థ్యంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వారి యొక్క వాహనాలని ముందు ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా, వారికి అనుకూలమైన ప్రాంతాల్లో రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీ వాహనాలని పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం అనేది కాపు వన సమారాధన కార్యక్రమం అనేది ఈ ఒక్కరోజు రేపు ఒక్కరోజు కార్యక్రమం కాకుండా దీనిలో కాపు, తూర్పు కాపు, ఒంటరి, బలిజ, తెలగ, మున్నూరు కాపు ఈ తదితర వర్గాలలో పేద వర్గాలు అనేవి ఎక్కువగా ఉన్నారండి. 85% పేద వర్గాలు ఉన్నాయి. ఈ 85% పేద వర్గాలకి భవిష్యత్తులో అండగా ఉన్నటువంటి ఈ కాపు సమూహాలు, కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి, తెలగ సమూహాలు అన్నీ కూడా ఆ యొక్క పేద వర్గాలకి సహాయ సహకారాలు అందించే విధంగా భవిష్యత్తులో ముందడుగులు వేసే విధంగా తీర్మానాలు చేస్తున్నాం. అదేవిధంగా అందరినీ సమైక్యంగా కలుపుకుంటూ ముందడుగు వేస్తూ పేద మధ్య తరగతి కాపు, తూర్పు కాపు, ఒంటరి, బలిజ, తెలగలోని పేదరికాన్ని పారదోలే విధంగా ముందడుగులు వేసే విధంగా అందరూ సమైక్య నిర్ణయాలను తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.
ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అందరూ కూడా పార్టీలకు అతీతంగా కాపు సోదరులు అందరూ కూడా నిలబడి మనదన్నట్టుగా చేసి ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా చేస్తున్నారు. ఈసారి మాత్రం అంతకుముందు మార్కెట్ యార్డ్లో జరిగేది కొద్దిగా ఉండేది. అలా కాకుండా మచిలీపట్నం నియోజకవర్గం మొత్తం కూడాను 34 పంచాయతీల్లో ప్రతి నియోజకవర్గం ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి పంచాయతీ మొత్తం కాపు సోదరులు ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి కార్డు పంపించి 20,000 కార్డులు ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా జరగాలి, ముందుకు ఇలా ప్రతి సంవత్సరం చేయాలనే ఉద్దేశంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఈసారి ట్రాఫిక్ జామ్ లేకోకుండా అందరూ కూడా బళ్ళు పక్కన పెట్టుకుని లోపలికి వచ్చిన తర్వాత మందన్నట్టుగా చేసుకుని పండుగ వాతావరణం లాగా ఇక్కడ రెడీగా ఉంది. దాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాను. కాపు కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. హైందవ సంస్కృతిలో వన భోజనాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ యొక్క వన భోజనాలు సమీకరణలో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి మాకుండేటువంటి కష్టసుఖాలన్నీ కూడా మాట్లాడుకుంటూ మా జాతి ఔన్నత్యాన్ని మరి బలపరుచుకుంటానికి ఒక సంఘటన శక్తిగా ఏర్పడటానికి ఇది చాలా దోహదపడుతుంది. అలాగే మరి మేమే కాకుండా అందరికీ సేవాభావంతో ఇక్కడ ఉండేటువంటి కుటుంబ వ్యవస్థని ఇప్పుడు ఒక కలిసినప్పుడు పెద్దల మాటలు తీసుకుని ఏ విధంగా ఈ కుటుంబ వ్యవస్థను మనం బలపరుచుకోవాలనేటువంటి విషయంలో కూడా మేమందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకునేటువంటి వాతావరణం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇంత క్రమశిక్షణగా అందరూ వచ్చి క్రమశిక్షణగా కట్టుబాటుగా హైందవ సంస్కృతిని మనం ఉట్టిపడే దిశగా ఈ వనభోజనాలు మనం పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ don't forget to subscribe to Chanakya channel.